హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ వినీలా. చాలా రోజుల తర్వాత ఇలా వెరైటీ డిష్ సర్వ్ చేశాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ లేడీస్ ఫింగర్స్ని క్లీన్గా వాష్ చేసేసుకొని ఘాట్లు పెట్టుకొని కళాయిలో నూనె తీసుకొని అవి లేడీస్ ఫింగర్స్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కారం, ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్న తర్వాత ముందుగా మనం ఈ కర్రీలో గ్రేవీకి చాలా ఇంపార్టెంట్ అండి. ఆ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో ముందుగా చూసేద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లో ఉప్పు, కారం, పసుపు, మసాలాలు, గరం మసాలా, చాట్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని పెరుగు కూడా వేసేసుకొని వాటర్తో క్రీమీ టెక్స్చర్ వచ్చిందాక మనం ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇంతలో మనం లేడీస్ ఫింగర్స్ ఫ్రై చేసేసుకున్నాం కదా, అవి ఫ్రై అయిపోయినాయి. ఫ్రై చేసేసుకొని మనం సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసేసుకున్న తర్వాత ఆనియన్స్, గార్లిక్, చిల్లీ ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ అవన్నీ కుక్ అయ్యాక మనం ముందుగా పెట్టుకున్న గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీని వేసేసుకొని దగ్గర పడేసుకోవాలి. దగ్గర పడ్డాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న లేడీస్ ఫింగర్స్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని దగ్గర పడ్డాక కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చాలా బాగుంటుందండి రైస్లోకి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.